హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈతవనంలో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం హైడ్ అండ్ సీక్ చేయబోతున్న ఈతవనం వచ్చేసి 5 acres అయితే ఉంటుంది అనమాట. ఆ 5 acresలో వీళ్ళు ఎక్కడ హైడ్ అయినా సరే నేను వాళ్ళ జస్ట్ 1 hourలోనే ఫైండ్ అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 1 hourలో నేను ఫైండ్ అవుట్ చేయకపోతే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో నేను ఒక్కని ఉంటా. ఒకవేళ 1 hourలో నేను నలుగురిని కనుక ఫైండ్ అవుట్ చేసిన అనుకోండి, నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో వీళ్ళు నలుగురు ఉంటారు. ఈసారి దబిడి దిబిడి వేసేస్తారు. నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేసి డింపి అనే ఏరియా, వానికి మొత్తం తెలిసి ఉంటుంది. ఎక్కడనో గుడిసి ఉంటుందట, ఎక్కడనో గడ్డి ఉంటుంది అట. ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇటు పోతా అటు పోతా అని చెప్పేసి. అది ఎక్కడ ఉందో మనకి తెలుసు. నేను ఇప్పుడు లొకేషన్లో తిరిగినట్టయితే నాకు ఎక్కడ ఏముందనేది తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈసారి వెరైటీ చింపుగా ఉన్నాడు, వాడు కూడా దొరుకుతారా లేదా అని చెప్పేసి కొద్దిగా టెన్షన్గా అయితే ఉంది. దొరకడు. మనం కూడా గుర్తుపెట్టుకోరు, వాళ్ళు ఒక్కరు దొరికిన గంట టైం, గంట సేపటిదాకా ఆట ఆడియాలి. ఒక్కరు దొరకపోయినా నువ్వే నువ్వు కూడా గుర్తుపెట్టుకో. మనం దొరకద్దు, దొరకకుండా కొత్త అయితే మా మాట్లాడు చెప్తున్నారా మరి మీరు చెప్తలేరుగా. అరే ఇటు గుబురు గుబురు ఉంది అడిగి అసలుకి అటు ఓపు నచ్చింది. అరే దొరకకుండా కూడా దొరికినా కానీ చెప్పకరా, లాస్ట్కి వస్తే వాడే దొరకడు కావచ్చు. ఇంకొక ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే నాకు ఇందులో వీళ్ళు ఒక దగ్గర స్టేబుల్ ఉండరు. ఒకవేళ ఇక్కడ గుబురు చెట్లు ఉన్నాయి అనుకోండి, నేను ఇటు సైడ్ నుంచి పోయినట్టయితే వాళ్ళు అడిగికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, నేను అటు సైడ్ వెళ్ళినట్టయితే ఇడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటే వీళ్ళని దొరకబట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం 1 hourలో వీళ్ళని ఫైండ్ అవుట్ చేస్తామా లేదా అని చెప్పేసి. వీళ్ళకి ఇప్పుడు నేను 15 minutes టైం అయితే ఇస్తాను. 15 minutesలో మీరు ఎక్కడ జాక్కుంటారో అక్కడ జాక్కూరిపోయి. ఓకే. ఇప్పుడు వచ్చేసి మన హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 1:01 అయితే అవుతుంది. 1:01. ఇప్పుడు వీళ్ళకు 15 minutes టైం అయితే ఇస్తా. అరే 1:16కి నేను ఇక్కడ నుంచి మూవ్ అవుతా. మీరు ఎక్కడ ఉన్నా సరే టైం చూసుకోరు. 1:16 కాగానే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా. మీ ఇష్టం. రెడీయా? జాక్కుంటారా దొరుకుతారా? ఎంతసేపు జాక్కుంటారు? నాకు 1 hour టైం ఉంది, 2 గంటలు జాక్కుంటాడా. ఎవరు దొరుకుతారు అనుకుంటారు మీ నలుగురు ఇట్లా? ఫస్ట్ నువ్వే దొరుకుతావా? జింగిరి ఇట్లా కూర్చుంటావు కానీ చూద్దాం మరి, నీ ఇష్టం నా కదా జాకో. ఇప్పుడు టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ 3, 2, 1 గో. చెప్పు, ఏది నీకు ఐడియాస్ ఉన్నాయి కదా మొత్తం? అదే ప్లేస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఐడియాస్ ఉన్నాయి కదా? ఉన్నాయి. నాకు ఒక ప్లేస్ చెప్పు, ఇంకో ప్లేస్ నీకు నచ్చిందా చెప్పరు. కాదు అంటే మొత్తం ఐడియాస్ కనిపించమన్న ప్లేస్ నీకు తెలిసి ఉంటాయి కదా. ఎవరికి నచ్చిన ప్లేస్ వాళ్ళు జాక్కోరు. నమ్మొస్తుంది ఇప్పుడే. శేఖర్ అయితే అటు రెండు, మన డింపుల్ నుంచి ఇంపుకడైతే ఉంటా ఉన్నారు. ఇది మ్యాక్సిమం నాకు తెలుసు ఏడేముంటుంది అని చెప్పేసి. సో అందుకే నేను చక్కగా పోతున్నా. చింపు వంశీ ఇద్దరు నా వెనకనే ఊరుకొత్తురు. శేఖర్ ఒకటి పోతుడు, టొమాటో ఉన్నది. డింపికి ఈ ప్లేస్ ఐడియా ఉంది. డింపి ఏమన్నా మంచిగా అంటే నువ్వు ఒక ప్లేస్ తీసుకొని నాకు ఒక ప్లేస్ చెప్పు, మంచి ఐడియా నీకంటే నీ ఇష్టమైన ప్లేస్ జాక్కొని అంటుండు. దూరంకనే కొంచెం ఒత్తుగా కనిపించినాయి, దగ్గరికి వచ్చిన తర్వాత అంతా దూరం ఉన్నాయి చెట్లు. కొంచెం ఇటే వచ్చిండు డింపి. నేనైతే ఇట్లా లాస్ట్కి వచ్చేసిన. ఆల్మోస్ట్ ఒక నిచ్చెన ఉంది చెట్టు, చిన్నగా ఒక పిల్ల వచ్చింది. ఎటు నాతో దాచుకుంటావా నాతో? బాయ్. అరే ఒక్క దగ్గర రాకరా, కట్టు ఊర్రా. నేను ఇన్నో ఉన్నారు వంశాన్ని ఎన్నో ఉన్నాడు. ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నావు. లొట్లు అయితే ఇలా మంచిగా ఉన్నాయి, తాగుతే ఉన్నా అంటారు కావచ్చు. ఏమో జాబ్ ఉన్నట్టుంది. అన్న నువ్వు
అన్నీ ఉన్నాడు వంశన్న. మనం వెళ్ళిపోయి 4 minutes అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు టైము 1:05 అయితే అవుతుంది. సో ఇప్పుడు ఇంకా మనకు చాలా టైం ఉంది. బయట ఎండ బాగుందని చెప్పేసి మంచిగా కార్లకు వచ్చినా ఏసీ వేసుకొని కూర్చున్నా. వాళ్ళు ఆల్రెడీ హైడ్ అయిపోవచ్చు, అయినా సరే మనం 15 minutes టైం ఇచ్చినాం కాబట్టి వాళ్ళు ఇంకా హైడ్ కానీ ఇంకేమైనా స్టడీ చేసుకున్నా స్టడీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి 15 minutes అయితే వదిలేసేద్దాం. నేను వాళ్ళకి చెప్పిన ఆల్రెడీ నేను 1:15కి ఇక్కడ నుంచి వస్తా అని చెప్పేసి 1 అయిందిగా 1:16కి నేను ఇక్కడ నుంచి వెళ్తా అని చెప్పేసి వాళ్ళు అక్కడ టైం చూసుకొని కొంచెం అలర్ట్గా ఉంటారు అనమాట. సో అందుకే నేను ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతలేను. ఇంకా 10 minutes ఉంది. 1:06 అయితే అయింది. 10 minutes అయిన తర్వాత మూవ్ అవుదాం ఇక్కడ నుంచి. అరే మనతో వస్తుంది ఏంటి? నేను ఐడి నుంచి కాడుతున్నా, నీకు అర్థమవుతుందా? నేను ఐడి నుంచి కాడుతున్నా, దొరకద్దు నా ఏమో రాకు. ఇంకోటి వచ్చి మన 15 minutes టైం ఉందిగా, అలా 7 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. దూరం దూరం అనిపించింది నాకు ఘోరంగా. అక్కడక్కడ వెళ్ళడానికి వస్తలేదు స్పేస్. పిక్క మొత్తం తాటి ఇంకా చెట్ల ఇంకా కట్ట సైడ్ పోతా. ఎడ దాసుకోవాలో అర్థమవుతలేదు, దిమాగ్ ఖరాబ్ ఉంది. ఏ నుంచి వస్తాడని భయం అవుతుంది ఫస్ట్ అన్న. ఇక్కడ దాచుకుంటే ఈజీగా దొరుకుతాం. అన్నకైతే ఇక్కడ దాచుకుంటే ఈజీగా దొరుకుతాం కాబట్టి ఉంటానా. ఇక్కడిక్కడనే తిరుగుతులేదే నువ్వు. దాచుకోనికి దొరకలేదురా. దొరకలేదు నాకు కూడా. కుర్ర కుర్ర సౌండ్ కత్తరు అటే పోరా, ఒక దగ్గర ఉండొస్తారు ఇద్దరు. చింపుగాడు కూడా నా దగ్గరికి వస్తున్నాను వంశాను అనుకుంటా. అంటే దొరికినా మనకు ఇద్దరం ఒకటేసారి దొరుకుతాం. ఎందుకు రిస్క్? వీళ్ళు ఎట్లన్నా వేసి ఖచ్చితంగా అన్నాను గంటన్నర కంటే ఎక్కువనే దొరకట్టు. ఉన్నది 15 నిమిషాలే కానీ టైం అయితే మానా నొడతలేదు. 1:14 అయితే అవుతుంది. మీరు ఇక్కడ టైం చూడొచ్చు. ఇంకా 2 నిమిషాలు టైం అయితే ఉంది. ఆ 2 నిమిషాలు కాగానే మనం మూవ్ అయిపోదాం. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఒకవేళ అందరు దొరికిరు అనుకోండి అన్ఫేర్, నువ్వు ముందుగా వచ్చినావు అని చెప్పేసి లొల్లి పెడతారు. సో అందుకే 1:16 దాకా అవుదాం. 1:01కి వాళ్ళు నిడిచిపెట్టాం కాబట్టి అది కూడా 1 minute చూసుకుంటున్నాయి. అందుకే 1:15 అయింది ఇప్పుడే. అందరూ మంచిగా సెటిల్ అయి ఉన్నారు కావచ్చు. ఏమవుతాడా చూద్దాం, దొరకరా మరి. కొంచెం పెద్దగా ఉందా, దీంట్లో పాములు ఉన్నాయి ఏమున్నాయి అర్థమవుతలేదు. షూ అని వేసుకొచ్చుకున్నా అయిపో. మేము అసలు మామిడి తోటలో వేస్తాం అని చెప్పేసి నార్మల్ చెప్పులు వేసుకొని వచ్చినాం. ప్లాన్ చేంజ్ అయిపోయి మనకి ఇది ఈత వనంలోకి వచ్చేసింది. ఇప్పుడు దొరుకుతారా లేదా చూడాలి. ఇక వస్తున్నా శేఖర్ ఎవరో ఫోన్ చేసిర్రు, ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. ఎటు డింపి యో ఇంకా లాస్ట్గా చెట్లలో పోతున్నా అడే పోతున్నా. శేఖర్ కనిపించిందిగా నా వెనక నుంచి నేను అక్కడ సైడ్ అయితే పోతుండు. ఇన్ కేస్ ఫస్ట్ నేను దొరికితే తర్వాత అక్కడ సైడ్ పోతే ఆయన చూస్తాడు. అటు పోయింది కదా లాస్ట్గా వాడు కనిపిస్తుండు. అక్కడ సైడ్ ఉన్నాడు అన్న. ఒకవేళ అటు ఎక్కేటప్పుడు కనిపిస్తాడు. నేను చూస్తాడు. రెడ్ టీషర్ట్ కదా, నీట్గా కనిపిస్తుంది మంచిగా. ఎంత దూరం ఉండదు. మెల్ల కిందికి పాకుని మీరు చూడొచ్చుగా. మీ కారు కనిపిస్తుంది అనుకోండి. ఇక ఓపెన్ ఏరియా ఉంది, ఇది మంచిగా కనిపిస్తాను వెళ్ళేది. అందుకే ఏం చేస్తా అంటే కొంచెం కిందికి వంగి వెళ్తా. కట్టం కట్టెక్కిరా. అయింది టైం అయింది. 1:16 ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది నా టైం. చలో ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న స్ట్రాటజీ అయితే వాడదామని చూస్తున్నా. టైం అయింది కాబట్టి ఒరే నేను వస్తున్నా రా అని చెప్పేసి వరతా ఇప్పుడన్నా దా అని చెప్పేసి అని అనుకుని వాళ్ళ లొకేషన్ నాకు దొరికిపోతుంది. ఇది ఒక చిన్న స్ట్రాటజీ వాడదాం. రే టైం అయింది వస్తున్నా. రే టైం అయిపోయిందిరా వస్తున్నా.
ఓ ఎవడు సపోర్ట్ చేస్తలేడు, ఎవడన్నా ఎవరే దొరుకుతాడేమో అనుకున్నా. లాస్ట్ టైం మనము కోటలో హైడ్ అండ్ సీక్ చేసినాం కదా, అప్పుడు అందరూ ఈజీగా దొరికిరు, దగ్గర ఒక 15 minutes లోపలనే దొరికిరు. ఇక్కడ వచ్చేసి మనకు మూవింగ్ కావచ్చు, ఒక దగ్గర స్టిక్ అయినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో దొరకకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దొరకబడదాం అయినా సరే. కూర అంగి ఒకటి గ్రీన్ కలర్ ఉంది, వాడి చెట్లలో కనబడతాడా అని చెప్పేసి టెన్షన్ ఉంది. గాయస్ నేనైతే ఇగో ఈ చెట్టు లోపల వండుకున్నా. ఇక్కడ సైడ్ ఒక చెట్టు ఉంది, ఇక్కడ సైడ్ ఒక చెట్టు ఉంది. ఇలా గడ్డిలో వండుకున్నా. ఇన్ కేస్ ఒకవేళ వీడికి వచ్చేదాకా అంతే నా దగ్గర సౌండ్ వినబడితే ఇలా నుంచి లేచి వేరే సైడ్ అయితే షిఫ్ట్ అవుతా. మన శేఖర్ వచ్చేసి పైన కట్ట మీదకి అయితే వేయండు. ఆయనకు ఫోన్ చేస్తే ఏమంటున్నా అంటే వాళ్ళని దొరికిరా అంటే ఒక వంశీ వాయిస్ వినబడుతుందని చెప్పిండు. దొరికిండు కావచ్చు, ఇంకెవరో దొరుకుతారో చూద్దాం. అన్న కూడా పైనకి కట్టు ఉంటుంది ఒకటి రైట్ సైడ్, ఆ కట్ట ఎక్కినట్టున్నాడు, అందుకే అందరు కనబడ్డట్టున్నాడు. సో చూద్దాం. ఇంకా నేనైతే దొరకలేదు. నేను మన శేఖర్ అయితే ఖచ్చితంగా దొరకము ఇప్పటివరకు. ఇక వాళ్ళు దొరుకుతారు లేకపోతే లేదు. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగేది కనిపిస్తారేమో, ఎవరైనా వస్తే అబ్జర్వ్ చేయొచ్చు అన్న టైప్లో కూర్చున్నా. కానీ సేఫ్ కాదనిపిస్తుంది. పక్కన కొంచెం గుబురు గిది ఉంది, గిలా ఓనికి ట్రై చేస్తా. ఆ గుబురు చెట్లు ఉన్నాయి కదా, అలా ఓనికి ట్రై చేస్తా. అలా కూర్చొని కనబడితే కనబడ్డారు, లేదంటే లేదు. ఫస్ట్ నా సేఫ్టీ, వాళ్ళు వస్తారు కనిపిస్తారు సెకండరీ. అది నేను సేఫ్గా దాక్కుండా ఫస్ట్ కనబడకుండా. అన్ని ముళ్ళు ఇట్లా అన్నీ దిగుతున్నాయి. నేనైతే ఇక్కడ దొరకాలని అనుకుంటున్నా. అన్న ఇక్కడ సైడ్ వస్తే ఈజీగా దొరకబడతాడు. ఫుల్ కవర్ ప్లేస్ ఉన్నా, నేనైతే సేఫ్గానే ఉన్నా. వీళ్ళేమో సప్పుడైనట్టు అనిపించింది. ఎవడో కదిలిండి ఇలా మరి. అగో ఇక్కడికి వచ్చినట్టున్నాడు. మూవీలో మొత్తం మాఫియా లెక్క ఉంది, ఇలా జాక్కున్నా కనవాడు. అయ్యో మొత్తం ఘోరంగా ఉంది. ఉన్నాడు ఎవడన్నా? ఏమో పిట్టను ఏంటో కదిలినట్టున్నది. టైం లేదు. నేను ఇలా దాచుకున్నా ఈ కవర్ కప్పుకొని. ఆల్మోస్ట్ మ్యాక్స్ కనబడది. చూద్దాం ఇక. ఇక్కడ పిట్ట కళ్ళు తాగుతుంది, చిన్న పిట్ట కళ్ళు పడుచుకుంటూ తాగుతుంది. డే టైంలో కూడా లొట్లు కట్టే ఉన్నాయి ఈడ ఆడ. మొత్తం మాఫియా, మొత్తం కళ్ళే. ఇక్కడ చెట్టు కట్టింది, అక్కడ చెట్టు కట్టింది. కళ్ళు ఉందని ఇంకా కొండల మడ్డి కావచ్చు, మడ్డి. అబ్బో వాసన గుమ్మ అంటుంది కళ్ళది. వాళ్ళు నచ్చరా మా వాళ్ళు? ఇటు పోయిండా? వచ్చిరా మా వాళ్ళు అంటే బాబు చెప్పిండు ఓకే నచ్చిందని. ఇక్కడ ఒక ఆయన కనబడితే గిట్టే వచ్చినాను మరి పేర్లు. ఇటు మొత్తం డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి కూడా ఎవరు కనబడతాడు. ఈ చాయ్ నేను ఓడిపోయేటట్టు ఎవరు దొరికేటట్లేడు. ఎవడో రుక్తాడు కనబడ్డాడే. చింపుగాడు రుక్తాడు. చింపు అవుట్. చింపరే కనబడదా? చింపుడు అయితే దొరికిండు. ఎస్ యా ఇగో చింపు ఎడురుతున్నావు. ఇట్లకెళ్ళి వస్తాను నేను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లకెళ్ళి వస్తాను. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పండ్లకెళ్ళి వస్తాను నేను అనుకున్నాను. మనం అనుకున్నట్టుగానే చింపుడు అయితే దొరికిండు ఫస్ట్. ఇంకెవడో ఉండడు. ఇక్కడ ఒక తాత కనబడు. ఎటు వేరే ఇటు ఒకరు వేరే కానీ అడిగికి ఇవ్వలేడురా. కూడా మాన కనబడతలేరు. వీళ్ళు ఏమున్నాయని చెప్పి భయం అవుతుంది మెయిన్. నువ్వు వెళ్ళానా? వద్దు, నువ్వు కారకాడికి పోయిగా నేను దొరకకపోతావు. నువ్వు నా దగ్గర ఉన్నావు అనుకో, మళ్ళీ నువ్వు చెప్పినావు అనుకుంటారు. ఎంజాయ్.
సీతావనం నా బాపే కనిపెట్టలే. అన్ననైతే అన్నకు కూడా అన్నట్టు చూద్దాం, చెప్పలేము మరి. మనం ఆడేది ఐడెంటిటీ కాబట్టి అన్నయ్య కవర్ కింద ఏమైనా ఉండొచ్చు అని చూస్తే తీస్తే దొరుకుతా, లేకపోతే మాత్రం దొరక. అది ఉంది కదా, అది ఎక్కితే తోట మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. నాకు తెలిసి అది ఎక్కి ఏదో ఒక మూల నుంచి అబ్జర్వ్ చేస్తాడు. అందరు ఎక్కడున్నారు చూసుకుని ఆ తర్వాత దిగుతాడేమో డౌట్ కొడుతున్నారు. నేనైతే పక్క కనబడతా, ఎందుకంటే ఈ కట్ట కొంచెం ఇట్లా హైట్ ఉంటుంది కదా, ఆ హైట్లో కూర్చున్నా నేను. నాకేం డౌట్ వస్తుంది, ఏదో సిపాయిలాగా దొరక అని చెప్పి అంటున్నా, కానీ నేనే దొరికి నన్ను ఇజ్జత్ పోతుంది. ఇక్కడికి మూవ్ కావాలి ఫస్ట్ నేను. చింపుగాడు ఎన్ని నిమిషాలు దొరికిండంటే 1:22 అయితే అవుతుంది. మనం 1:16కి వెళ్ళామంటే 6 నిమిషాలనే దొరికింది చింపుగాడు. ఇంకా ముగ్గురు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం అడుగులు వచ్చి ఉన్నాయి, కానీ మనలో అయినా లేకపోతే ఇంత వాళ్ళు నడిచిన వాళ్ళు అని చెప్పేసి అర్థమవుతుంది. కొంచెం మటన్ చూసి పామే అనుకున్నావు. మళ్ళీ ఇంకొక చిన్న స్ట్రాటజీ అయితే వాడబోతున్నా. డైలాగ్స్ చెప్పుకుంటే అటు ఇటు తిరిగినట్టయితే దొరుకుతలేరు. నేను కూడా హైడ్ అయినట్టుగా, నేను జాక్కున్నట్టుగా స్లోగా అటు ఇటు తిరిగినట్టయితే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఫాలో అయ్యా. ఇప్పటికైతే సౌండ్ లేదు, ఇంకా అటు పోయినట్టున్నాడు. మనం ఏంటే ఉంటే బెస్ట్, కానీ చూద్దాం ఒకసారి. దాకా ఇట్లే వెండి గిదెత్తు వాళ్ళకి, కాకపోతే మనం కనవాలే. మనం ఎట్లా సెట్ చేసినామంటే ఇక పడద ఇట్లా అయితే సెట్ చేసుకున్నాం. సో ఒకసారి లేద్దాం. అది ఇట్లా సెట్ చేసిన మొత్తానికి ఈ నుంచి పోతా అనుకుంటున్నా. అటైతే వేయండి కదా అన్న, మళ్ళీ ఇటు రాలేడు. ఈ పరద తెచ్చినాం కదా, కుండలా గప్పింది, మళ్ళీ వాళ్ళు తిట్టగల. ఈ పరదను అయితే అడిగేసి మనం ఎట్టిపోదాం. ఉరకాలి, ఇక టైం లేదు. దగ్గర 11 minutes కంప్లీట్ అయిపోయింది. ఓహో, ఇంకా 49 minutes టు గో. మొత్తం తిరిగి వచ్చిన ఏడ కనవాళ్ళే. చింపాడు అక్కడ ఉరికింది కాబట్టి కనబడ్డాడు. డింపి, అక్కడ కట్టలాగా ఉంది కదా, అటు కట్ట అటు సైడు నాకు తెలిసి పక్కా అది ఎక్కుతాడు. అది ఎక్కి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, జాగ్రత్త ఉండండి. మోస్ట్లీ కూర్చుందానికి ట్రై చేయరు. సూపర్. ఇంకా చలో, డింప్ అయితే ఏదో గడ్లే జాక్కున్నాడంట. 1 hourలో ఒక్కలు దొరకపోయినా పర్లేదు, సేఫ్ అయిపోతాం. నాకే కొంచెం డౌట్ కొడుతుంది, ఈ గడ్డలాగా ఉంది కదా కనిపిస్తుంది, డౌట్ కొడుతుంది. చలో చూద్దాం. చెట్టు సాటుకే ఉన్నా, ఇన్ కేస్ ఎవరైనా కనిపించినట్టు మూమెంట్ వస్తే ఇక్కడ నుంచి మూవ్ అవుతా, ఇంకో స్పేస్లోకి పోతా. ఇంకా నేను ఇందాక అన్న నేను గిల్ల దాచుకున్నా, అయిపోయి గిల్లనే దాచుకున్నాను. ఎవరు అంటే కప్పుకొని అవతల సైడ్ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ వేయండి. ఎట్లా వేయండి చెప్పాలా, ఏమంటుండే చెప్పాలా, ఇట్లా పట్టుకొని గిడ బాపుండే కదా మామూలు వచ్చిన రేటు గిట ఒకళ్ళు వేరే నా బాపు చెప్పిండు. ఉర్రి అక్క మళ్ళీ అటు ఉరికిండు. కాకపోతే ఇటు వేయింది నేను, దొరికింది మాత్రం మన చింపుగాడు గట్టి ముంగడు దాచుకున్నాడని చెప్పినా. కొంచెం ఇటు పక్కకు ఒక పెద్ద కొండ ఉన్నది, అది ఎక్కితే కనబడతారని చూద్దాం. వస్తుండే మెల్ల, ఇటు వస్తుండే. మీకు కనిపిస్తుంది రెడ్ కలర్ కనిపిస్తా అంటే నేను తీవుతున్నా. నేను చెప్పినా కదా కట్టెక్కి తీవుతాడని, చూసినట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. శేఖర్ ఫోన్ చేసిండు, ఇప్పుడే ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, నువ్వు ఏడున్నావు అలానే జాక్కో, ఏడ జాక్కున్నావో అన్న వచ్చేసి ఆ కట్ట అని చెప్పినా నేను ఇంతకుముందుకు రైట్ సైడ్ ఆ కట్ట మీదకి పోయినట్టుండు. కట్ట మీదకి పోయి కొద్దిసేపటి దాకా అబ్జర్వ్ చేసి ఎక్కడ సైడ్ ఉన్నారని చెప్పేసి అబ్జర్వ్ చేసిన తర్వాత కిందికి దిగుతాడు కావచ్చు. అందుకే ఏడున్నావు అనే జాక్కో అని చెప్పి ఫోన్ చేసిండు, ఒక అప్డేట్ అయితే ఇచ్చిండు. నేను ఇక ఒక 15-20 నిమిషాల దాకా ఇళ్ళకి లేవా. ఇన్ కేస్ నా చుట్టుపక్కల సౌండ్ దగ్గరికి వచ్చేదాకా ఇళ్ళనే వండుకొని ఉంటాయి ఎంతసేపు అన్నా కానీ. మనకి ఎటు పెట్టి 1 hour లోపు అయితే దొరకకుండా ఉండాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏడున్నారు, ఎక్కడ జాక్కుర్రు ఏం అర్థమైతే అసలు. వాళ్ళ పక్క పొంటే పోతున్నా లేకపోతే వాళ్ళ కిందికి పోతున్నా, ఏడున్నారో ఏమో. నన్ను చూసిరో లేదా వాళ్ళు కూడా.
చింపాడు ఒకడు భలే దొరికినాడు. టైం ఎంత అవుతుంది? 1:36 అంటే 20 నిమిషాలు అవుతుంది. ఇంకా 40 minutes టు గో. నన్ను అడిగితే ఇక మనం మెల్లమెల్ల తప్పించుకొని దొరకద్దు అని అంటే ఎంట్రీకి పోదాం. ఎంట్రీకి పోయినా మనకు అటు రాడు, ఇటే దాచుకోవాలని అనుకుంటాడు కాబట్టి సాటుకు ఎంట్రీకి వెళ్ళిపోదాం. మొత్తానికైతే 1 hour కంప్లీట్ చేసి ఇవాళ ఎట్లా చేసి ఖచ్చితంగా అన్న నొడగొట్టాలి. మేము ఐడెన్సీ ఆడినాం అలా పోట్ల, అప్పుడు ఐస్ బాగా వేయించిండు మాకు. ఇప్పుడు దీనికి కూడా ఏదైనా గట్టిగా పెట్టి ప్లాన్ చేయాలి. సౌండ్ వినబడుతుంది. రే ఏడున్నారా? ఎవరు దొరుకుతాడు? అర్ధగంట అవుతురు. రే హాఫ్ టైం ఖతం అయింది, ఇంకా హాఫ్ టైం ఉంది అంతే. డింపిగా సప్పుడు ఎత్తారు. గిటాంకాలనే ఉన్నట్టు అనిపిస్తుంది నాకేమో. గిటాంకాలనే ఉన్నాడు, ఎవడో ఒకటి దొరుకుతాడు ఇక్కడ. గాయస్ నేను ఈ చెట్లలో వండుకున్నాగా. ఇక్కడ నుంచైనా వేయండు, పక్క నుంచైనా పోయి అక్కడ సైడ్ అయితే వేయండు. నేను ఇప్పుడు ఇక్కడ సైడ్ పరారి అవుతున్నాయిగా. ఒక దగ్గర అయితే కూర్చున్నా. ఏదైనా సరే మన వేట మనకు దొరకనప్పుడు దానికి షికారు వేసి మనం ఒక దగ్గర కూర్చుంటే అదే వచ్చి మన వల చిక్కుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడనే కూర్చొని మొత్తం అబ్జర్వ్ చేస్తాం ఒక 10 minutes. ఎక్కడైనా మూమెంట్ కనబడితే చూద్దాం. ఉన్నోడు ఎట్లా ఒక దగ్గర ఉండను, నాకు తెలిసి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. చూద్దాం ఎక్కడ ఉన్నారో. చెప్పినట్టుగా నేను స్పాట్ చేంజ్ చేసేసిన. దాని వెనకపోతే మంచిగా ఉంటుంది కానీ మొత్తం ఇక ఎగ్జిట్ అయిపోయినట్టు ఉంటుంది. సో అందుకనే ఇలానే ఉంటున్నా. ఆల్మోస్ట్ ఈ బండ మీద కూర్చోవాలా, ఈ బండ మీద కూర్చుందామని భయం అవుతుంది. చెట్లు పెడుతున్నాను, గిట్టి పెడతలు. ఇలా పోయి దాచుకుంటే మస్తు కానీ కూర్చుకపోతున్నాయి. గాడనే మెడ కూర్చున్నాయి. ఎక్కడ ఏం మూమెంట్ కనబడతలేదు. ఇప్పుడు కొద్దిగా నేనే కదులుదామని చూస్తున్నా. వేరే ఏరియాలో పోయి చూద్దాం. అసలు ఏడున్నారు, ఉన్న కాడికి కదులుతూనే అంటున్నారు. వాళ్ళు అటు ఇటు మూమెంట్ ఇస్తున్నా నాకు కొద్దిగా తెలుస్తుండే. అసలు అట్లా కాకుండా ఎవ్రీ 15 minutes ఒకసారి లొకేషన్ చేంజ్ చేయాలని చెప్పేసి కండిషన్ పెట్టేది ఉండే. అట్లా అయితే తెలుస్తుండే. వాళ్ళు ఎక్కడో దగ్గర మొత్తం ఇట్లా సురినట్టున్నారు, మొత్తం పొరకలకు ఎక్కడో. ఇట్లా కాదు కానీ ఎక్కడి నుంచి ఒక సైడ్ నుంచి చూసుకుంటూ పోవాలి. ఒక పక్క నుంచి చూసుకుంటూ పోయినట్టయితే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. గిటే గుబ్బురుకున్నాయి బాగా. ఇటే ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. చెట్టు ఎక్కినా కష్టపడుకుంటా. ఇక్కడ నుంచి మళ్ళీ దిగుడట్లేమో నాకు అర్థమవుతలేదు. జారుతుంది, మెయిన్ పట్టుకోవట్లేదు. ఇక్కడ నుంచి మొత్తం కనబడుతుంది కానీ వేరేటోళ్ళు ఎవరు కనబడతారు. మన తోట మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి. ఎవడు ఒక చిన్న మూమెంట్ ఇచ్చినా కనబడతారు. ఇప్పుడు ఇక్కడనే ఒక 10 minutes వాచ్ చేసి పోతుంది నాకు. ఇప్పుడు ఒక వాచ్ టవర్ లెక్క. నేను కూర్చుంటే కనిపిస్తున్నామని పన్నా. ఇంకొక 20 minutes సైడ్ అయినా మనకో సెట్. చెట్టు ఎక్కేది ఉండే. ఇంకా అదే బాగా హైట్ ఉంది. దాని మీద కనబడదు. అడికి ఒక యాప్ చెట్టు కనబడుతుంది పెద్దది, అది ఇంకా పెద్దగా ఉంది. కానీ అది కొనకుంది. ఇప్పుడు నేను ఎక్కింది ఏంటంటే మధ్యలో ఉంది. ఇక్కడ కనబడే ఛాన్స్ ఉంటుంది. చల్లగా అవుతుంది చెట్టు మీద ఏదైనా. ఊకే భయం అవుతుంది. ఏం భయం అంటే మన ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఉంటాయి కింద చెట్లు, దాని మీద చిన్న చిన్న ఎలుకలు, చిన్న చిన్న ఏంటి తొండలు, ఇంకేముంటాయి కదా పలబిందులు ఇట్లా,
ఆ ఊరికి నాకు కొద్ది పిట్టలు మీదకి వెళ్ళేస్తా కానీ కింద ఏదైనా పడగానే చెప్పుల సౌండ్ లెక్క వస్తుంది. నాకు అచ్చిరు కావచ్చు అని భయం అవుతుంది దానికి. నాకు కుక్క పిల్లలు వేనాయా? హేయ్ లేండి పాప మీవైతే అయితే ఇగో ఏంటి హాయ్ చెప్పు మన వాళ్ళకు సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు హాయ్. ఇది హైట్ ఉంది కానీ ఇక్కడ నుంచి చెట్టు కనబడదు. ఇదే చెట్టు మండలాటం అని అడిదికో తోట అంతా ఇటు సైడ్ ఉంది. మనం ఆయన నుంచి కాడుతున్నాం దొరకదు మనం. సరేనా? మా సౌండ్ కూర్చో. సో నేను ఇప్పుడు ఇళ్ళ నుంచి కూడా బయటకు పోతా. ఆట ఆడితో ఒక ఆట పోతా ఇళ్ళకి వెళ్ళి కూడా. నో మూమెంట్, నో యాక్షన్. దిగుడు ఎట్లా కొంచెం పొడుగు లేదు, మొత్తం మీద ఉన్నా. ఎవరన్నా కూడా వస్తే మంచిగా చింపుగానే అసలు నాతో ఉంచుకునేది ఉండే. ఇదంతా ఎంట్రీకి అయితే చూసినా అక్కడ చెట్టు ఎక్కిండు. ఇట్లా మొత్తం ఇట్లా దింపుతా ఉన్నాడు. ఇట్లా దింపుతా ఉన్నాడు ఆడికిడికి. అక్కడ ఒక వేప్ చెట్టు ఎక్కిండు. ఆ వేప్ చెట్టు అక్కడ ఒక వేప్ చెట్టు ఎక్కిండు. ఇప్పుడు నేను ఈ గ్యాబ్ ఇది ఇన్ని నుంచి దాటిన నాకు మళ్ళీ దొరక. కాకపోతే మనం దాటిలోగా కనబడకుంటే మంచిగా పెట్టిండు. ఇప్పుడు దాటాలి ఎట్లా నేను? ఇంకేంద్రా ఇది నా మెడత్తనే తీసుకపోతే ఇలా మా ఇంటికి. ఇక గోప్రో సౌండ్ వచ్చింది. గోప్రో కూర దగ్గర ఉండే అటు సైడ్ వచ్చింది సౌండ్. అడిగి గంతా తిరిగినవాడు కనవాలే మరి ఎటు పోతుండేమో. ఆ లోపటి ఇంకొక యాప్ చెట్టు ఉంది, అది ఎక్కితే మేబీ కనబడే ఛాన్స్ ఉంది. ఆ లోపలి వ్యా చెట్టు ఎక్కితే ఇప్పుడు అసలు సేఫ్టీ ఈ చెట్టు దిగాలి. అన్నకి దొరుకుతా అన్న భయం కంటే కట్ట మీద నుంచి పండ్లు పోతున్నాయి. నాకు ఆ భయం ఎక్కువైతుంది. చూసలేరు మోస్ట్లీ వాళ్ళు. కనిపించట్లేదు, గడ్డ కూర్చున్నా కనిపించట్లేదు. కనిపిస్తేనే ఏమంటారని భయం అవుతుంది నాకు. దొంగ అని చెప్పి గాల పట్టుకొని కొనుక్కోపోతుంది. పడిచిపోతుంది అయితే. కింద మీద పడకుండా షెట్ అయితే దిగినా మొత్తం రాసుకపోయింది. కొంచెం పెద్ద లేదు. ఆ షెట్ ఎక్కి ఏం లాభం లేదు, ఒకటి కూడా దొరకలేదు. లేకపోతే దొరక. ఇది మన స్పాట్. ఈ రూట్ వచ్చేసి చెప్పినా కదా వీళ్ళకి అటుపోతే తప్ప కనబడతాం. ఇది దాకా ఏమో సౌండ్ అవుతుంది. నాకేమో భయం అయితే అవును. ఏ గుంచాడు దాచుకుంటా ఏదేమన్నా కానీ. దిగిండు ఆల్మోస్ట్ చెట్టు అయితే దిగిండంటే ఖచ్చితంగా మేబీ నేను కనబడ్డా కావచ్చు. అడిది కనబడ్డా కాబట్టి ఇటు వచ్చినా కాబట్టి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం దొరకమా. మన గోప్రో వచ్చేసి బాగా హీట్ అయిందంట. నాకు నోటిఫికేషన్ వచ్చింది. డైరెక్ట్ ఆఫ్ అయిపోయింది స్క్రీన్. హీట్ అయిందంట. ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటా. రాగానే కూల్ కాగానే మళ్ళీ చూపెడతాను మీకు. ఓకేనా? 2:06 అవుతుంది. లాస్ట్ 10 minutes. అవా ఇంకొక రౌండ్ వేస్తా లాస్ట్గా. దొరకట్లేరు, కష్టం. వీళ్ళు కదులుతలేనంటున్నారు అటు ఇటు. గోప్రో ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది కిక్ అని. నాకు దగ్గరలో వినిపిస్తుంది. ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాడు. పడుకున్నా మోస్ట్లీ అయితే కనిపించా. ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టిందనుకో సెట్. ఇది 3వ సారి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నాడా లేదా తెలియదు కానీ ఇక్కడ ఏరియా చూస్తే ఎవడో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎవరు కనబడతలేదు. కూర దొరికింది. భయపడరా ఒకటేసారి. ఇంకా నేను పురాత ఇజ్జది పోకుండా వీడు కూడా దొరికింది లాస్ట్ 10 నిమిషాల. టైం అయిపోయిందిరా. ఎప్పుడు కనబడతాడేమో రా. ఇవి ఇంకా 6 నిమిషాలే ఉంది.
ఏ చాకుర్రా నేను ఆడ దాక్కున్నా. నన్ను చూస్తురా నేను ఓ పోతా దగ్గర నువ్వు ముసలైన అడిగిన గుర్తుందా ఆ, ఆ. మా వాళ్ళు ఇటు వచ్చి రాయని కాడ ఆడ పక్కపడి కవర్ కప్పుకొని కూర్చున్నా. అది ఇంకా ఎలా దూరిండో వాడు పత్తగలేడు. ఇది ఓవర్ హీట్ అయిందన్న పవర్ ఆఫ్ అయింది డైరెక్ట్. నేను షెట్ ఎక్కినప్పుడు నీ సౌండ్ వినబడ్డది. కిక్కి కిక్కి అన్నది. నువ్వు ఇడిదికే ఉన్నావు అనుకున్నా, ఇడికి వచ్చి దొరికింది గోపురం పట్టించిందని. నేను మొత్తానికైతే దొరికేసిన. మనం ఎంతమో గోప్రో హీట్కి షెడ్ డౌన్ అయిందని చెప్పిన కదా, ఆ షెడ్ డౌన్ అయిపోయింది. అన్నని కవర్ డైరెక్షన్ దొరికింది. సౌండ్ వల్లనే దొరికిపోయినా మనం. లేకపోతే దొరకకపోదు నువ్వు. నేను 10 సార్లు తిరిగినా కావచ్చు ఇదే తోవండి. 10 సార్లు తిరిగిన ఇలా కనబడి కూడా కనబడతలేదు అసలు. అంటే పక్క పొట్టి ఉంటారు కావచ్చు కానీ నేను చూడకపోతున్నాను. అమ్మా ఇగో మీకు చూపిస్తా చూడండి. ఒక్కటే ప్లేస్లో పండుకొని ఆల్మోస్ట్ 20 minutes పడుకునే ఉన్నా. పడుకొని మొత్తం స్కిన్ ఇట్లా అయిపోయింది. ఏదైతేనేంది విన్ అవుతున్నాం మనం, అది సెట్. వంశీ అన్న ఇద్దరు అయితే ఇక్కడ సైడ్ వస్తున్నట్టు. ఇటు వంశీ దొరికింది కదా, మొన్న ఇంకా నడుచుకుంటూ వస్తున్నట్టుండు. ఇద్దరు వాయిస్ వినబడుతుంది. చీకరగా కనబడ్డా నీకు? నేను ఎందుకు చెప్తా కాదు ఒక్కసారి నీకు కనబడ్డా? చీకరగా కావాలి, ఆ జింగ కావాలి, ఆ జింగ కూడా కావాలి. దింపే కనబడంటే ఒకసారి కావాలి. శ్యామ్గాడు అయితే కనబడతాడు. మరి ఇంకొకటి నిమిషం ఉందిరా. ఖతం 1 minute. ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ ఓవర్. అన్నకు దొరకలే, అయిపోయింది టైము. నీ పని అయిపోయింది ఇలా. ఏసరే డింపే శేఖర్ గెలిచినాం దారి. టైం అయితే కంప్లీట్ అయిపోయింది. 1 hour టైం. మన వంశీ పిలుస్తుండు రారీ అని చెప్పేసి టైం అయిపోయింది అది ఇదని నడువురి అనుకుంటా. సో టైం అయిపోయింది కదా, ఇక్కడ నుంచి అయితే ఇక మూవ్ వెళ్తున్నా. మన శేఖర్ కూడా ఫోన్ చేస్తా, ఇక ఫోన్ చేసి రమ్మని చెప్తా. ఇక అన్నకి రివెంజ్ ఛాలెంజ్ ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే చేస్తాం. ఇక ఫైనల్గా బెన్నో కొర్రి అక్క వీళ్ళు ఎటో వీగిరు, దొరకలేరు, సపడేతలేరు. ఘోరంగా సీరియస్ ఆడుతున్నట్టు వాళ్ళు రారుగా. టైం అని చూసుకుంటలేరు రారా. 1:16 స్టార్ట్ అయింది. మళ్ళీ నా దగ్గర నా ఫోన్ లేదు, నీ దగ్గర ఉంది నా ఫోన్. ఆ బాపుని అడిగినప్పుడు టైము అయ్యో 1:17 1 minute అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు పిలిచినా వస్తలేరు. ఏమన్నారు ఏమన్నా గడిచి అటే ఎటు వీగిరే. మన కార్ వచ్చేసి ఆడుంది. గతమే దాయిగా పోయి డంట అడ్డ నాకు డంట అడ్డ వేస్తలేరు. మరి ఏమన్నారు గా చెట్టు నేను ఎక్కిందా అదే వెబ్సైట్ పెద్దది చూసినా దాన్ని మీకు ఎక్కితే దొరుకుతారేమో అనుకున్నారు. నేను ఎక్కినా దొరకలేదు. నా ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. చేయందా మాడుతుంది రాసుకుపోయింది, ఉబ్బింది. చెప్పినా కదా టైం అయిపోయిందని చెప్పేసి ఎంజాయ్ చేస్తుండే వంశీ. ఫస్ట్ దొరికినా అనుకున్నాడుగా. పోదాం ఇక బయటకు అయితే వెళ్ళినా. డింపి ఈ ఛాలెంజ్ వచ్చేసి చిన్న అన్ఫేర్ అయితే జరిగింది. నా తరపున కాదు, వీళ్ళ తరపున. అటు పోతాడా తోట అన్న ఇది మధ్యలో పొలాలు ఉన్నాయి. మరి అట్లా అంటే గడికి పైపులు ఉన్నది కూడా 2-3 చెట్లు ఉన్నాయి. అటు పోతారా కౌంట్ అది మధ్యలో పొలాలు ఉన్నాయి కాబట్టి నాట్ కౌంట్. పొలం గీడుందా గ్యాప్ చూడు, ఇదంతా కనెక్టివిటీ ఉందాడు. లేదు ఎగ్జిట్ కనవడంగానే నువ్వు అటు వచ్చినావు, ఇట్లా ఫోన్ పట్టుకుని వచ్చినావు. అప్పుడు ఏమనుకున్నా ఇక అటు ఎక్కద్దని మళ్ళీ ఇటు దిగినా, ఇటు దెక్కలే. ఇక ఇప్పుడు కట్టెక్కింది ఏంటంటే కట్టెక్తా మీరు చూసుకోరు. నాకు కట్టెక్కినా దిగలే, ఎక్కిండా నిజంగా ఎక్కిండా 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 ఫుటేలో ఎక్కినట్టు అయితే ఎక్కిండా ఎక్కలేదా కథ. ఈ ఛాలెంజ్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాడు ఉంటే మేము ఇద్దరం ఉండాలి, లేకపోతే ఛాలెంజ్ క్యాన్సిల్. లేకపోతే నలుగురు గీత తోట ఇగో మేము ఫేర్ గా ఉన్నాం. డింపి నేను మీరు అంతా మీరు నలుగురు ఒకటి మీరు డిసైడ్ చేసుకున్నారు. వెళ్ళదు నువ్వైతే రావాలి. అటు నువ్వు వచ్చి నీకు ఎరకలే. ఆడ కలగిష్టలు మొత్తం ఆనే ఊరు, అదంతా తోటనే అని చెప్పి కట్ట దిగలే. నేను మధ్యలో పొలాలు ఇట్లా సెట్ చూపించిన వాళ్ళకి. ఈత చెట్టు కట్టుకుంటుందిరా. మరి ఈత చెట్టు ఉందా లేదా తోట ఏది గిదిగా తోట. నువ్వు చెప్పినావు అని కాదు ఓకమని వీడు చెప్పినా కూడా పోయినాడు. మరి నేను ఏం చేయాలి? నువ్వు ఎందుకు చెప్తున్నావు? చెప్పినా అది చెప్పిండాడు, తెలిసినాడు చెప్తుండగా. ఇద్దరు కాదు, మీరు నలుగురు ఒకటి, మీరు నలుగురు ఉండ్రి. నలుగురు కూడా 5 నిమిషాలు మళ్ళీ 10 నిమిషాలు ఎంకలాడు. 10 నిమిషాలు ఓడిపోయారు. ఇంకొక 10 నిమిషాలు ఒకటి చెప్తాను.
నలుగురు ఉన్నారు, ముగ్గురు దొరికి ఒకటి దొరకకుండా నేను రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టేగా. ఉన్నట్టే అంటే మీరు నలుగురు కలిసి ఆడుతున్నట్టేగా, అన్నా దాంట్లో ఒకటి అన్ఫేర్ చేసినప్పుడు నలుగురు అన్ఫేర్ చేసినట్టేగా మరి. అన్న గట్టుంటది గట్లుంటది అంతే కదా. ఉంటే నువ్వు అన్నట్టు ఫస్ట్ మాట ఉంటే ఇద్దరం ఉంటామని ఇద్దరం ఎందుకుంటాం, రాకపోతే ఫిక్స్ అవుతున్నావు తోట కదని మరి చెప్పు మాట్లాడు అటు ఓలేదని చెప్పినావు కదా నువ్వు. చెప్పినా నువ్వు చెప్పు మరి ఏమో తోట అన్నది అటు ఓలేదని చెప్పినట్టు వాడు వీడికి తెలుసుగా తోట వీడియో వచ్చిందిగా. అటు గాని చెప్తే ఆడు తోట తోట కళ్ళు గీస్తున్నాడా ఎక్కిన ఎక్కితే కథ కథం నలుగురు కాదు మీరిద్దరు లేదు అన్ఫేర్ ఇద్దరు అట్లాంటి ఇద్దరు దొరికిరుగా మరి, వీళ్ళిద్దరు నిడిసే పెడదాం, మీరిద్దరు ఉంటారు దొరికిరుగా, మీరిద్దరు కాదు ఇద్దరు దొరకవచ్చినా కదా. ఇగో ఆ ఇద్దరు దొరికిన వాళ్ళు ఇగో వీడు నేను నలుగురం ఉంటాను అంతే. ఇద్దరు దొరికిరుగా మరి, నేను ఇద్దరిని ఫైండ్ అవుట్ చేసి లాభం రా మరి. నేను లాస్ట్ 5 నిమిషాలు ఒకటే నిమిషం ముందు నాకు దొరికిన. నేను చెప్తా దీన్ని ఆడియన్స్ కి ఇస్తాం, నువ్వు దొరకలేరా, నువ్వు ప్యూర్ దొరకలేదు, నువ్వు ఎటువంటి ప్రాబ్లం చేయలేదు, నువ్వు సైడ్కి వెళ్ళిపో, నీతో సంబంధమే లేదు. ఇక వీళ్ళిద్దరు దొరికిర్రు, వీళ్ళిద్దరు ఆ దొంగాట ఆడిండు అడిగికి పోయి, అవసరం లేదు దాన్ని బయటికి పోయిండు. సో ఇద్దరు దొరికిన వాళ్ళు ప్లస్ ఈడు నేను ఒప్పుకుంటున్నా, నువ్వు దొరకలేదు కాబట్టి నేను ఒప్పుకుంటా, నేను కూడా ఉంటా, నలుగురం ఉంటాం. ఓకేనారా? నేను కూడా ఒకటి చెప్తా, ఒక పాయింట్ చెప్తాను. చెప్పరా. ఇగో ఈ తోట మధ్యలో పొలం ఉంది, దాని తర్వాత కట్టు ఉంది, కట్టక చెట్లు ఉన్నాయి మళ్ళీ వేరే ఎక్స్ట్రా వేరే చెట్లు ఉన్నాయి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ పొలం లేదు, పొలం కట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకా తోట కనెక్టివిటీ ఉంది, అక్కడ నుంచి కట్టెక్కొచ్చు, కట్ట నుంచి ఆ మూల అంతా ఉంది. అది నువ్వు తోట అనుకుని అంతా తోటనే. ఇక్కడ మన వాళ్ళకి వచ్చిర్రు డింపి వాడు నీకు చెప్పినా లేదా అటు ఓకమని చెప్పినా లేదా? అరే చెప్పినా లేదా? చూసినా అది చెప్పినాడు అటు ఓకమని ఆ తోట కాదు. నువ్వు దొరికినా నువ్వు ఇడిస పెట్టేసి ఎట్లా దొరికినా ఇగో గోపురో అంటే నా సౌండ్ ని కూడా జాక్కున్నారు మరి. పవర్ ఆఫ్ అయిపోయింది డైరెక్ట్. కూల్ ఉండాలని ఒక దగ్గర ఆయన మంచి ఇట్లా బండమే కూర్చున్నా, ఇట్లా వాడి వచ్చిండు. ఏం చేయాలి అప్పుడు? ఇగో ఇది ఆడియన్స్ కి అయితే ఇడిస పెట్టేద్దాం, ఆడియన్స్ కామెంట్ చేస్తారు. ఏమంటావా? న్యాయం చెప్పు. న్యాయం అంటే ఇగో దిమాగ్ తోడు కాదు, దిల్ తోడు చెప్పు. చెప్పు. మొత్తం తోటలే కరెక్ట్ చెప్పాలి ఏదైనా కానీ. మొత్తం తోటనే, అటు కూడా చెట్లు అటు కూడా మరి కాలువతలు పోతుంటే నేను లేదు చెప్పేది అంత అవునే. అట్లా మరి డ్రోన్ లేపు చూద్దుంటే మీరు ఏంటారని నేను ఫేర్ గానే ఆడినా. అంత తోటలే. ఓకే తోటలో మనం జాక్కోవాలి ఈ ప్లేస్ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఇక నువ్వు చెప్పిన మరి నువ్వు ఎందుకు ఓకమన్నావు అని అడిగి ఓకు అని ఎందుకన్నా? అటు పోతానేమో అని చెప్పేసి వద్దానన్న. ఎటు పోతాడని అటు కట్ట మీద అటు పోయినాడు కట్ట మీకే, ఏడవైనా కట్ట ఉన్నాడు, కట్ట మీకు ఎక్కినట్టు అడుగు పొలం దాడి కట్ట ఎక్కిండు. అయిందా? ఇప్పుడు నువ్వు చెప్పు, ఫేరా అని పేరా అది చెప్పు. ఫేరా అని పేరా ఇప్పుడు నువ్వు చెప్పు. నీ మీద ఆశపడి ఉంది, వాళ్ళకి ఇచ్చి పెడదామా లేదు ఎట్లా ఏం కదా చెప్పలేకపోతుండే అర్థమైతలేదా కానీ అన్ఫేర్. నేను పోకమన్నా వేయండి జింగిడి గారు. అన్ఫేర్. ఒక రకంగా చూస్తేనేమో డింపియాని మొత్తం సైడ్ పెట్టేసి మేము నలుగురం ఉండాలి, అదొక రకం. ఎందుకంటే మీరు ఇద్దరు దొరికిరు, ఒకటి అన్ఫేర్ అయ్యి నేను దొరకవట్లేదు కాబట్టి నలుగురం ఉండాలి. అది అసలు వాలిడ్ పాయింట్ కానే కాదు, నేను కొద్దిగా డౌన్ అయిపోయి నేను దానికి ఒప్పుకుంటున్నా. మనం స్టార్టింగ్ పెట్టుకునేది స్టార్టింగ్ ఏమనుకున్నా దొరకకపోయినా ఒక్కడ అన్ఫేర్ అయినా నలుగురు ఉండాలి కదా మరి దానికి. అదే అంటారు నేను మరి నలుగురు. ఇప్పుడు సో మీకు ఇప్పటిదాకా జరిగిందంతా మీకు క్లియర్ గా అర్థమైపోయింది కావచ్చు. మీరే కామెంట్ చేయరు, టీం ఉండాలనా నేను ఉండాలనా, ఇట్లా ఇద్దరు మేము నలుగురం మేము అట్లా కాదు. వాళ్ళ దాంట్లో అన్ఫేర్ జరిగినందుకు వాళ్ళు ఉండాలనా, లేకపోతే నేను ఫైండ్ అవుట్ చేయనందుకు నేను ఉండాలనా, అది ఒక్కడైతే డిసైడ్ చేసేది. సో మీరు చేసిన కామెంట్స్ బట్టి అలా అన్ని కామెంట్లు అవుతాము. అన్న వస్తుందా టీం వస్తుందా అది చూసి వాళ్ళు ఎక్కువ దేనికి వచ్చినాయో అది మీ ముంగట్నే లెక్కించి కౌంట్ చేసి మరి మీకు చూపెడతాము, వాళ్ళే ఉంటారు. ఓకే ఈ వీడియో ముందు రివెంజ్ ఛాలెంజ్ ముందు ఆ క్లిప్ పెడదాం డైరెక్ట్. సో ఫైనల్ గా ఈ చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఎడవకరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.